హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. ఈరోజు మనం మామిడికాయ మటన్ కర్రీని తెలుసుకుందాం రండి. ఈ మటన్ కర్రీకి నేను ఒక హాఫ్ కిలో మటన్ని తీసుకున్నాను. దీన్ని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఈ మటన్ కర్రీ నేను కుక్కర్లో చేస్తాను. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనము ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోసే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనివ్వాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ వేగింది, పచ్చివాసన అంతా పోయింది. దీంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మన మటన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ మటన్ ముక్కలకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టిన తర్వాత ఇందులోకి తగినంత కారం తీసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను. దీంట్లోకి మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నాను. దీంట్లోకి 1 స్పూను ధనియాల పౌడరు, అట్లనే 1 స్పూను మటన్ మసాలా పౌడర్, ఇవన్నీ తీసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడికించుకుంటే మటన్ రెడీ అయిపోతుంది. ఈ వాటర్ పోసిన తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలి. ఈ కుక్కర్ మూత పెట్టినాక ఒక 8 విజిల్స్ వస్తాయి. దాంతో మటన్ అంతా ఉడికిపోతుంది. ఈ కర్రీ మొత్తం మీకు ఒక 15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ మటన్ కర్రీ మనకి వెజిటేబుల్స్ చేసుకునే కర్రీ కన్నా చాలా ఈజీగా అయిపోతుంది. అందుకే నేను ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఈ కర్రీనే చేస్తాను. షాపింగ్ నుంచి వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అనుకో, అప్పుడు మా వాచ్మ్యాన్కి చెప్తాను, మటన్ తీసుకొచ్చి పెట్టేస్తాడు. ఇంటికి రాగానే ఈ కర్రీ చేసేస్తాను పిల్లలకి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను కుక్కర్లోనే మటన్ కర్రీ చేస్తాను.
అలాగే మీరు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి వంట చేయడానికి కష్టంగా అనిపిస్తే కనుక ఈ కర్రీని ట్రై చేయండి. ఎనిమిది విజిల్స్ వచ్చేసినాయి. నేను స్టవ్ బంద్ చేసేస్తున్నాను. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఈ కుక్కర్ బాగా చల్లారైన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. మన కుక్కర్ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. మన మటన్ మంచిగా ఉడికిపోయింది. చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. అంతే, మన మటన్ రెడీ అయిపోయింది.